వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్యాబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి చర్చ జరగబోతుంది. అయితే ఎన్నికలు నిర్వహించిన తర్వాత బీసీలకు ఈ 42% రిజర్వేషన్పై పోరాడదామా, లేదంటే బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉందా, అంటే చట్ట ప్రకారం ఇవ్వాలంటే కుదురుతుందా సవరణ లేకుండా అనేటువంటి అంశంపై చర్చించబోతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీ సంఘాలు అంటున్నాయి చట్ట ప్రకారమే సవరణ ద్వారా ఇస్తేనే అది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి అలానే ఇవ్వాలి అంటున్నారు. పార్టీల పరంగా ఇస్తే మళ్ళీ యుద్ధమే జరిగేటువంటి అవకాశం ఉంటుంది పార్టీలో అనేది వాళ్ళ వర్షన్. మరి ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు? రిజర్వేషన్తో వెళ్తారా, లేకుండా వెళ్తారా? ఒకవేళ ఇస్తే పార్టీల పరంగా ఇస్తారా? ఇవాళ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ క్యాబినెట్ భేటీ తర్వాత. మరి డిస్కస్ చేద్దాం. పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం, వారి వర్షన్ విందాం. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నమస్తే. అండ్ డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ముందుగా దత్తాత్రేయ గారు, మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. చెప్పండి, అంటే ఇప్పుడైతే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. 24th వరకు కూడా కోర్టుకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈలోపే ఈవెన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెలువడే ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి అంచనాలు ఉన్నాయి. అంటే 24th కన్నా ముందే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది, ఎలా నిర్వహించేది అని క్లారిటీ ప్రభుత్వం నుంచి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ ఇవాల్టి భేటీ తర్వాత, క్యాబినెట్ భేటీ తర్వాత ఆ నిర్ణయం చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో మీకేమనిపిస్తోంది, బీసీల రిజర్వేషన్కు సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉందనిపిస్తుందా, లేదనిపిస్తుందా? గుడ్ మార్నింగ్ చూస్తా మేడం, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. ఇప్పుడు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటి ఆశ దింపుడు కళ్ళం ఆశ అండి. ఎందుకు దింపుడు కళ్ళం ఆశ అంటా ఉన్నామంటే, కొన్ని దారులు మూసుకుపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అసెంబ్లీలో పెట్టిన బిల్లును రాష్ట్రపతి నుంచి తిరిగి వస్తే మాకు ఖచ్చితంగా చట్ట ప్రకారం మాకు రిజర్వేషన్లు వస్తాయి, 42% విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు అమలైతాయి అని ఆశపడే వాళ్ళం. ఇవాళ చట్ట ప్రకారం రాకుండా అసలు ఫైట్ అనేటువంటిది ఢిల్లీలో చేయకుండా కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారి దగ్గరికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కానీ, పార్టీల ప్రతినిధులు కానీ, బీసీ సంఘాల నాయకులు కానీ ఏ ఒక్కరిని తీసుకెళ్లి రాష్ట్రపతి గారిని బిల్లు విషయంలో ఎందుకు మీరు మా బిల్లుని ఆమోదించట్లేరు, ఎందుకు మా తిరిగన్న పంపట్లేరు అనే విషయం పైన ఒక్క పార్టీ అయినా, ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ చొరవ తీసుకుంటుందండి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనే ఆశ బీసీలకు ఎవరు పెట్టిందండి? కాంగ్రెస్ పార్టీ ఆశ పెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకొని రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ బీసీల ఓట్లతోని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. మరి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క చిత్తశుద్ధి, అసలు ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేయాలా, జీవో ఎప్పుడు జారీ చేయాలా, లేకపోతే బిల్లు ఎప్పుడు పెట్టాలా, బిల్లు కోసం పోరాటం ఎప్పుడు చేయాలా, ఇవాళ ఎవడు అడుగుతున్నాడండి? ఇప్పుడు మాకు తక్షణం ఎలక్షన్ పెట్టమని మేము అడుగుతున్నామా? కోర్టు అడుగుతుంది. కోర్టు ఎందుకు అడుగుతుంది? కోర్టుకు వీళ్ళే కదా అన్ని సంఘాలతోని కానీ పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తాము, లేకపోతే ఇట్లా ఇస్తాం అట్లా ఇస్తాం అని చెప్పేసి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టులో ఖచ్చితంగా కోర్టు ఏమంటే మీరు ఎప్పుడు నిర్వహిస్తారనే సమయాన్ని అడుగుతుంది. చెప్పాలి ప్రభుత్వం కోర్టుకు, అమ్మ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మాట ఇచ్చినాం, బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వకపోతే మాకు కుదరదు, మేము ఎన్ని సంవత్సరాలు నిరీక్షించినా సరే మేము రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తామని చెప్పాలా? ఇవాళ బీసీలని నడి రోడ్డు మీద పెట్టి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా బీసీల అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి జోష్నా గారు ఎంత బాధాకరం అనిపిస్తుంది అంటే, ఏ ఒక్క పార్టీ అయినా ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్, నేను ఇవాళ పార్టీ ప్రతినిధి కంటే కూడా ఒక బీసీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను, బీసీల అంశాల విషయానికి వచ్చేసరికి ఏ ఒక్కరి చిత్తశుద్ధి కూడా కనిపించట్లేదు. ఇవాళ ఎందుకు కనిపించట్లేదంటే, ఇవాళ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళు మనకు రాజకీయ ప్రత్యర్థులుగా తయారైతారు రబే అనుకుంటా ఉన్నారు. మేము అడుగుతున్న ఏం పదవులండి? సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మమ్మల్ని కానివ్వట్లేరు. ఇక మా ఎమ్మెల్యేల సంగతి నల్గొండ జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కైలాష్ నేత గారికి చాలా స్పష్టంగా తెలుసు అక్కడ ఏ స్థాయిలో డామినెన్స్ ఉంటుంది, ఎంత అనగదొక్కుతారు బీసీలు అనేటువంటిది. సో ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్లు గెలిచినటువంటి ఈ గర్వంతోటో లేకపోతే ఈ విజయ దరహాసంతోటో మేము ఏది చేసినా చెల్లుతుంది అని చెప్పేసి వాళ్ళ క్యాబినెట్ లో తీర్మానం చేస్తారు. ఒక చిలుక ముందే పలికిందన్నట్టుగా పిసిసి అధ్యక్షుడు ఢిల్లీకి పోకంటే ముందే చెప్పిండు కదా,
25-26 తారీఖు నాడు మేము డీల్ చేస్తాం, ఎలక్షన్ పోతాం, 3-4 రోజుల ప్రకటన వస్తుంది. ఖచ్చితంగా మేము హైకోర్టు మాకు చెప్పడానికంటే ముందే మేము ఎన్నికలకు వెళ్ళిపోతా ఉన్నాం. అన్ని దారులు మూసుకపోయినాయి. హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, మీరు లోకల్లో తెలుసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు ఏమో మీరు బిల్లు తీసుకొచ్చుకొని అమలు చేసుకుంటే మాకేం ఆబ్జెక్షన్ లేదు, కానీ మీరు జీవో నంబర్ 9 ఎట్లా తీస్తారని చెప్పేసి దాన్ని మేము మాట్లాడుతున్నారు. జీవో నంబర్ 9 మీద ఆల్రెడీ బుట్టంరెడ్డి మాధవరెడ్డి అనేటువంటి ఒక పందికొక్కు లాంటి వ్యక్తి కేసు వేసి వాళ్ళ మా రిజర్వేషన్లకు అడ్డం పడ్డాడు. సో మేము ఏమంటున్నామంటే మేడం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఏ ఒక్క బీసీ గానీ, ఏ ఒక్క ఎస్సీ గానీ, ఎస్టీ గానీ అడ్డం పడలేదు. ఎవరం కూడా మేము కోర్టు మెట్లెక్కి వాళ్ళ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ వాళ్ళ బీసీల రిజర్వేషన్ వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు కోర్టులో కేసు వేయడం. నాడు కేసీఆర్ గారు జీవో నంబర్ 369 తీసుకొచ్చి సుప్రీంకోర్టులో వాదిస్తున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా కేసు వేసింది. వేణుగోపాల్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి బంధువు జడ్జి, అట్లా ఆయన కేసు వేసిండు. ఇవాళ రెడ్డి జాగృతి వ్యక్తి దీంట్లో కేసు వేసిండు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఏదైతే ఒక తత్వంగాన్ని నడిపి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిందో కాంగ్రెస్ పార్టీ, ఆ కామారెడ్డి డిక్లరేషన్ మీద వాళ్ళ కమిట్మెంట్ అనేటువంటిది లేదు. వాళ్ళ కమిట్మెంట్ లేకుండా కాలయాపన చేస్తా ఉంది. 6 గ్యారెంటీలు 13 హామీలు. ఇప్పుడు ఒకవైపు అంటే చట్ట సవరణతోని, రాజ్యాంగ సవరణతోని వచ్చే అవకాశాలు ప్రస్తుత పరిస్థితులు చూస్తే లేవనుకుందాం. సో ప్రస్తుత పరిస్థితులు లేవు. సో పార్టీల పరంగా ఆయన ముందుకెళ్దాం అనేది కాంగ్రెస్ వర్షన్. అంటే ఇప్పటివరకు అది క్లారిటీ కాదు, బట్ ఉన్నటువంటి ఆలోచన, కొన్నిసార్లు చెప్పినటువంటి మాటలను బట్టి నాకు అర్థమైంది అది. అవును జ్యోత్స్న గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేది ఇప్పుడు మనం ఇచ్చేది 42% అనుకుంటే బీసీలు 50% పైగా స్థానిక సంస్థల్లో పోటీ చేసి ప్రత్యర్థులుగా గెలిచి ఇవాళ పదవులను అనుభవిస్తా ఉన్నారు. అట్ల పరంగా ఇస్తే ఏముంటదండి? దానికి ఏం చట్టబద్ధత ఉండదు కదా జ్యోత్స్న గారు. కాంగ్రెస్ పార్టీ తన మాట తప్పినట్టే కదా. అన్న మాట ఇప్పుడు నేనేమంటున్నా, కామారెడ్డి డిక్లరేషన్ కోసము రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నమ్మకపోతే కర్ణాటకలో ఉన్న సిద్ధారామయ్య అనేటువంటి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని ఆయనతో కూడా మాటిప్పిస్తారు. మరి నిజంగానే ఆయనతో మాటిప్పించారు కదా. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక డిమాండ్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీగా, బీసీ ప్రతినిధిగా నేను ఏమంటున్నా అంటే, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్ 42% సాధించడం, రేవంత్ రెడ్డి సచ్చుడు అనేటువంటి ఒక నినాదం తోటి అది ధర్నా చేయమని చెప్తా ఉన్నాం. దానికి మేము అందరం మొత్తం మద్దతు చెప్తామంటా ఉన్నాం. ఆ దీక్షలో సిద్ధారామయ్య గారు కూర్చోవాలా? ఎందుకు? సిద్ధారామయ్య గారు చెప్తేనే కదా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు నమ్మి ఓట్లు వేసిండ్రు. రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ కూర్చోవాలా, ప్రియాంక గాంధీ కూర్చోవాలా, సోనియా గాంధీ కూర్చోవాలా, మల్లికార్జున ఖర్గే గారు కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? పిలిస్తే అందరు వస్తామంటున్నారు కదా. మేమేమంటున్నాం మేడం, కేసీఆర్ గారు బీసీలను మోసం చేయడం కోసం, బీసీల ఓట్ల కోసం మీలాగా అబద్ధపు హామీలు మేము ఇయ్యలేదు. మీరు ఇచ్చిండ్రు, మీరు నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన మా వాగ్దానం అన్నగారు, అది మీరు ఇచ్చిన వాగ్దానం కాబట్టి మీ పార్టీ చిత్తశుద్ధి ఏందో బీసీల విషయంలో నిరూపించుకోవాలి. మీరు చూస్తున్నటువంటి పోరాటానికి కైలాష్ నేత గారు సమాధానం తీసుకుందాం. కైలాష్ నేత గారు, హామీ ఇచ్చింది మీరు. గతంలో కూడా ఇటువంటి జీవో తీసుకొచ్చి వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇది కేంద్రం చేతుల్లో ఉన్నదన్న విషయం మీకు తెలుసు, కానీ హామీ ఇచ్చారు ఖచ్చితంగా చేసి తీరుతామని. సో ఇప్పుడు అది అయ్యేట్టు మాకు కనిపించట్లేదు. ఏంటి? ఒకవైపు అంటే ఈ మీరు బిల్లు పెట్టిన తర్వాత అయినా, ఆర్డినెన్స్ తర్వాత అయినా కూడా ఎప్పుడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి పట్టుకెళ్ళింది లేదు. సో దీనిపైన మీ చిత్తశుద్ధిని మేము ఎట్లా లెక్క కట్టాలి? మేడం, ముందు మీకు కానీ హెచ్ఎంటీవీ యాజమాన్యం, ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సీననకు, నా సోదరుడు, ఉద్యమంలో కలిసి పనిచేసినటువంటి ప్రియమిత్రుడు దత్తుకు నమస్కారం. ఇవాళ 42% రిజర్వేషన్ విషయం లోపల ఈ ప్యానెల్లో ఉన్నటువంటి సీనన్నకు కానీ, మా దత్తుకు కానీ, నాకు కానీ ఇందులో భిన్నాభిప్రాయం లేవు. అందరం కూడా ఏకాభిప్రాయం. అన్నిటికి మించి మేము బలహీన వర్గాల బిడ్డలుగా రాజ్యాధికారంలో మా జాతులు నిలబడాలని కసితోటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కోర్టులో ఉన్నటువంటి అవరోధాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. రాహుల్ గాంధీ గారి ఆలోచనల్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనపడ్డది. ఎందుకంటే అధికారంలో వచ్చిన వెంటనే అది శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మరో పార్టీ యొక్క అఖిల పక్షాల యొక్క మద్దతుతోటి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయడం ద్వారా, ఎందుకంటే ఏ కోర్టుకు పోయినా, ఏ సందర్భంలో అయినా మీ జనాభా ఎంత ఉంది, ఈ సైంటిఫిక్ డాటాని వేయలేదు. అలాంటప్పుడు రిజర్వేషన్లు ఎందుకు అడుగుతున్నాయి అని అది కింది నుంచి పై కోర్టు దాకా, అటు సుప్రీంకోర్టు దాకా అడిగినటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు కనపడ్డాయి. అందుకోసమే దీన్ని చట్టబద్ధత కల్పించాలంటే ఒక సైంటిఫిక్ డాటా చేయడం కోసం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేసి
తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 మంది ఎమ్యూనేటర్లను పెట్టి సైంటిఫిక్ డాటాని కలెక్ట్ చేసి కులాల వారిగా, వర్గాల వారిగా, జిల్లాల వారిగా ఎంతెంత జనాభా, ఏ వర్గాలు ఎంతెంత ఉన్నారని చెప్పేసి ఇవాళ కోర్టు ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా వెంకటేశ్వర గారి నేతృత్వంలో కమిషన్ వేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత శాసనసభలో మద్దతు పలకడం జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇలా భిన్న వైఖరి ప్రదర్శిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దీన్ని ఏం చేసిండ్రు, గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతి చేస్తే అక్కడ పెండింగ్ ఉన్నది. ఇది ముఖ్యమంత్రి గారి లోపం కాదు. రెండో విషయం, ప్రధానమంత్రి గారికి లేఖలు రాసినాం, దీన్ని క్లియర్ చేయమని చెప్పినాం. అదేవిధంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి అఖిలపక్ష పార్టీలను పిలవడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా రావడం జరిగింది. అదేవిధంగా మేము అడుగుతా ఉన్నాం, అంటే తెలంగాణలో అన్ని పార్టీలను మీరు పిలిచారా? పిలిచినాం, రాలేదు వాళ్ళు. సరే, వాళ్ళు రాలేదు, వాళ్ళ విజ్ఞత వాళ్ళకి సంబంధించి ఏం అవసరం ఉందో నాకు తెలియదు. కానీ ఇవాళ నేనేమంటున్నా అంటే, బలహీన వర్గాల విషయం లోపల ఇవాళ ద్వంద్వ వైఖరి ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విషయం లోపల నేను సూటిగా అడుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది ఎక్కడ డాటా కలెక్షన్ కానీ, దానికి సంబంధించినటువంటి లెక్కలు కానీ, ఈ దేశంలో ఈ వర్గాలు ఎంతో ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు చెప్పకుండా 10% రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మేము బీసీలుగా, బీసీ బిడ్డలుగా, బలహీన వర్గాల బిడ్డలుగా ఏ రోజు కూడా మేము వ్యతిరేకించలేదు. సరే, వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు, ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తుండ్రు ఈ వర్గాలే, కాబట్టి మీకు కూడా రిజర్వేషన్లు వస్తే ఆ రిజర్వేషన్ల విలువ ఏంటో తెలుస్తుంది అనే ఉద్దేశంతో మేము ఎవరు కూడా కోర్టుకు పోలే. ఎందుకు పోలే? వాళ్ళ మేలు వచ్చినాం. కానీ వాళ్ళ ఏం జరుగుతూ ఉంది, ఎప్పుడు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినా అడ్డం పడుతున్నటువంటి కొంతమంది సోకాళ్ళు. నేను ఒక కులాన్ని విమర్శించి మరొక కులాన్ని నేను మెచ్చుకోవటం కాదు, దీని వెనుక ఒక రకమైనటువంటి ఈర్షలు ఉన్నాయి. కానీ పదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శించడం అనేది సరైన పద్ధతి కాదు. ఈయనోడు ఇయ్యకపాయే దళితుని సీఎం చేస్తా, లేకపోతే దేశంలో బలహీన వర్గాలకు మహిళా బిల్లులు రిజర్వేషన్ తెస్తావు కానీ బీసీలకు రిజర్వేషన్ తేవు, ఈడబ్ల్యూఎస్ కోసమేమో మరి దైవదూత లెక్క ప్రవేశపెట్టి బలహీన వర్గ బిడ్డ అని చెప్తున్నా నరేంద్ర మోడీ గారు. మరి మాకెందుకు సాయం చేయరు? మేమేం తప్పు చేసినాము? ఇలా ముఖ్యమంత్రి గారు అగ్రకులంలో పుట్టినప్పటికీ నేనేం తప్పు పడతలేనండి. ఏ కులంలో ఎవరైనా పుట్టొచ్చు, మీరే కులమో మాదే కులమో, ఒక సంకల్పాన్ని నెత్తుకొని మహిళా రిజర్వేషన్ తెస్తామని అన్నారు కానీ బీసీలను పట్టించుకొని అని అంటున్నారేంటి? నేనేమంటున్నా, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదం తెలిపినప్పుడు అందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు పెట్టలేదు? అదే సందర్భంలో బీసీలకు కూడా మీరు చట్టసభలో రిజర్వేషన్ పెడితే ఈ పనికి మళ్ళినటువంటి స్థానిక సంస్థల గురించి ఎందుకండి మనకు చర్చ? నేను అంటున్నా ఇవాళ క్లియర్ గా, నేను పెద్ద దీంతో దేశం ఏమి ఉద్ధరించేది కాదు. దేశాన్ని ఉద్ధరించేది శాసనసభలు, శాసన మండలి, పార్లమెంట్లు, బ్యూరోక్రాట్లు, అదేవిధంగా జుడిషియల్, వీటిలలో రిజర్వేషన్లు తీసుకొచ్చి మీకు జన్మజన్మలో రుణపడి ఉంటారు నరేంద్ర మోడీ గారు. కానీ ఇక్కడ మా ప్రభుత్వానికి ఏమో అడ్డుగాలేస్తావు, మీకు అక్కరున్నటువంటి చోటనేమో క్లియర్ చేస్తారు. ఇవాళ గవర్నర్నేమో మీ అవసరాల కొరకు వినియోగించి రాష్ట్రాల యొక్క హక్కులను హరించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మీ తీరుని ప్రజాస్వామ్యం లోపల గమనిస్తున్నారు అని చెప్పి. కైలాష్ నేత గారు, మీ చిత్తశుద్ధిని ఎవరు శంకించట్లేదు కానీ వెళ్ళేటువంటి పద్ధతికి సంబంధించే అడుగుతున్నారు. ఇప్పుడు లెక్క కట్టాల్సింది కేంద్రం. ఏ రాష్ట్ర జనాభా లెక్కలైనా కులగణన అయినా ఓకే, వాళ్ళు కులగణన చేస్తా జనగణన చేస్తా అంటున్నారు. 2026 మొదలవుతుంది, 27 కాలంతా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు. ఆ లెక్కను బట్టే కదా ఇంతకుముందు మీరు అన్న మహిళా రిజర్వేషన్ కానివ్వండి, మిగతా అప్పుడు దానికి సంబంధించి బీసీల లెక్కలు ఏమైనా అప్పుడు తేల్చి మీ పోరాటం ఏదో లెక్కలు తేల్చి అప్పుడే వాళ్ళు ఒక లెక్క కట్టి చెప్తారేమో బీసీలకు ఇంత ఇద్దాం అనుకుంటామని. ఒక్క తెలంగాణ ప్రత్యేకంగా వాళ్ళు చూడరు కదా అని. లేదండి, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వట రాష్ట్రాలకు ఉండేటువంటి అధికారాల ఆధారంగా, ఆ శాసనసభలో చేసినటువంటి తీర్మానం ఆధారంగా, తర్వాత మధ్యలో సుప్రీంకోర్టు ఒక తీర్పు వచ్చింది, ఏది 50% మించకూడదని. తర్వాత ఏం చేసిండ్రు, గతంలో రిజర్వేషన్ ఉన్న సంగతి మీకు గుర్తుకు చేస్తున్నా, దాన్ని కడిగేసి మళ్ళీ 50%కు మేము కమిట్ అయినామని చెప్పేసి శాసనసభ 2018లో ఇక్కడ మున్సిపాలిటీలో కానీ శాసనసభలో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము కట్టుబడి ఉన్నాము, 50% మించదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి ముందుకు పోయినరు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇలా జరిగింది ఏదో జరిగింది, కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అడగడంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకో వైఫల్యం చెందింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేగుబంధం అని చెప్పినటువంటి మీరు బీసీలకు మేము ద్రోహం చేసామంటారు కదా, మరి భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రశ్నించకూడదు? ఎందుకు ఈ రోజు మీరు కాబట్టి ఇవాళ ఎన్ని ఆలోచిస్తే మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతి పని బలహీన వర్గాల వైపు నిలబడ్డాడు. ఈ దేశంలో మొదటిసారి ఎస్సీ నేను ఒకటే మాట అంటున్నా, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకు అధికారం లేదు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ రోజు డైరెక్షన్ ఇచ్చింది, కేంద్రంలో మీకు అవసరం లేదు, రాష్ట్రాలు చేసుకునేటువంటి విధులు పాటిస్తున్నాం అనగానే దేశంలో మొదటిసారి అమలు చేసింది కదా మా ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ. అది కదా మా చిత్తశుద్ధి. అట్లనే ఇవాళ మీ చేతుల్లో ఉన్నటువంటి దాన్ని మీరు ఎందుకు పూర్తి చేయరని అడుగుతా ఉన్నాను కేంద్రం. ఓకే, శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పుడు
మీరు ఏ లెక్క కట్టారు, అంత ఈజీగా ఎలా ఇచ్చారు? సో ఇచ్చినప్పుడు కూడా ఎవరు వ్యతిరేకించింది లేదు. ఈవెన్ బీసీ సంఘాలు కావచ్చు, పార్టీలకు సంబంధించి కూడా ఎటువంటి వ్యతిరేకత కనిపించలేదు. సో బీసీలు అనేంత వరకే ఈ వ్యతిరేకత ఎందుకు? ఇప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్తారు, అట్ ద సేమ్ టైం మీరు లెక్క కట్టాలి, ఒక లెక్క తేలిన తర్వాతే, జనాభా లెక్కలు తేలిన తర్వాతే, కులాల లెక్కను తేలిన తర్వాతే ఇస్తామంటున్నారు. సో ఈడబ్ల్యూఎస్ అప్పుడు మీరు ఏ ప్రాతిపదికన అది ఇచ్చారు, ఇప్పుడు మాత్రం మీ లెక్క కట్టినా కూడా మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది తెలంగాణ సర్కార్ అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడ నీ యొక్క బీసీ బిల్లు కోసం కానీ బీసీ రిజర్వేషన్ ప్రస్తావన కానీ వ్యతిరేకించిందా జ్యోత్స్న గారు? ఏనాడనగా ఆ రకంగా ఆ కోణంలో మాట్లాడిందా? పైపెచ్చు అసెంబ్లీలో బిల్లుకు సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ సర్కార్ యొక్క రాష్ట్రంలో హడావిడిగా లోకల్ బాడీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ పొందాలని చెప్పేసి ఇచ్చినటువంటి మాటకు ఏదో అమలు చేస్తున్నట్టు చూపించాలి కాబట్టి ఈ యొక్క సెన్సస్ తీసుకొచ్చి ఆ యొక్క లాజిక్ లేనటువంటి ఒక సిస్టమ్ ఫాలో అయ్యి, ప్రొసీజర్ లేనటువంటి సిస్టమ్ ఫాలో అయ్యి 46% కుదించేసి అన్యాయం చేసేటువంటి ఒక కుట్ర కనబడతలేదా? ఇది మేము మాట్లాడేది. కాబట్టి ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం సెన్సెస్ ద్వారా ఈ ఫైనల్ పొజిషన్ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కాదు. ఇది కరెక్ట్ కూడా కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాబోయే సంవత్సరం లోపల మార్చ్ ఏప్రిల్ లోపల కులగణన కూడాను జనగణనతో పాటు చేసి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలు ఏ పరిస్థితి ఉందో ఆ యొక్క సామాజిక వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. 75 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో ఆర్థిక అసమానతలు కావచ్చు, సామాజిక అసమానతలు కావచ్చు, ఏ రకంగా ఉన్నాయి దానికి అద్దంలాగా కళ్ళ ముందర పెట్టి హౌస్లో పెడతాం, లోక్సభలో పెడతాం, రాజ్యసభలో పెడతాం, చర్చకు అవకాశం ఉంటుంది. అన్ని పార్టీల యొక్క స్టాండ్ మాట్లాడచ్చు. వారి యొక్క స్టడీ ఏ స్థాయిలో ఉన్న స్టడీ అర్థమైతే దేశ ప్రజలకు పార్లమెంట్లో చర్చ ద్వారా. సో ఇక్కడ కళ్ళ ముందర ఒక రాష్ట్రంలో కనబడతా ఉన్నది 46% దించేసి అన్యాయం అనిపిస్తలేదా? లక్షల యొక్క ప్రజల డాటా మొత్తంగా కూడా రాలేదన్న విషయం కూడా తెలిసి కూడాను దాన్నే కరెక్ట్ ఫిగర్ అని మనం భావిస్తూ దాన్ని. సో అప్పుడు అసెంబ్లీలో ఎందుకు ఇది కరెక్ట్ డేటా కాదు, కరెక్ట్ అడగడం కాదు, ఈ లెక్కే తప్పు అని చెప్పేసి ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు ప్లీజ్ పాయింట్స్ నోట్ చేసుకోండి, డెఫినెట్ గా మీ టైంలో తీసుకుంటా అన్నిటికీ. చెప్పండి. భారతీయ జనతా పార్టీ స్టాండే అది, ఇది కాదు, అన్సైంటిఫిక్ గా నడిచినటువంటి ప్రక్రియ. సపోర్ట్ చేశారు. అనేక లోపాలు ఉన్నాయి. కన్వర్ట్ అయినటువంటి ఒక కుటుంబాలు కూడాను బీసీగా ఎస్టీలుగా చూపించేటువంటి ప్రమాదం ఉన్నది. ముస్లింస్ లో కూడా అందరూ ఆ యొక్క వర్గం కింద వచ్చేటువంటి ఒక బీసీ పేరు మీద గణన లెక్క కట్టేటువంటి కులాల పేరు మీద రాపించే ప్రమాదం ఉన్నది. ఇది కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ భావిస్తున్నాం. శ్రీనివాస్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారు బిల్లుకి. సో ఇప్పుడు అఖిల పక్షాన్ని ఈ బిల్లు పాస్ అవ్వడం కోసం మేము ఢిల్లీకి తీసుకెళ్తాము అని అంటున్నారు. అటు బీఆర్ఎస్ అయితే అఖిల పక్షంగా తీసుకెళ్ళండి మేము వస్తామంటుంది. మరి బీజేపీ నేతలు కూడా వెళ్తారా ఢిల్లీకి? కాంగ్రెస్ పార్టీ ఆందోళనకి మన ప్రయోజనం తెలియజెప్పడానికి కేంద్రానికి అక్కడికి ఢిల్లీకి తీసుకెళ్తాము అని చెప్పేసి అంటున్నారు. సో బీఆర్ఎస్ నేతలు అయితే మేము వస్తాం అంటున్నారు. బీజేపీ నేతలు వెళ్తారా? ఎవరంటే వచ్చినారని ఇంతకాలం ఎవరు కాదని వద్దని చెప్పినారు. కూర్చున్నారు కదా, మరి అప్పుడు పిలవచ్చు కదా. ఇప్పుడు పిలిస్తే వెళ్తారా? బీజేపీ నేతలు వెళ్తారా? అరే ఆ మీటింగ్ కే మీ 100 మంది పార్లమెంట్ సభ్యులు లేకుంటే ఇండియన్ గఠబంధన్ పార్లమెంట్ సభ్యులు ఎవరు రాలేదు కదా. ఖర్గే గారు రాలేదు, రాహుల్ గాంధీ గారు రాలేదు. పైపై హౌస్ లో పార్లమెంట్ నడిచినప్పుడు మాట్లాడింది పాపన పోలేదు కదా. మీ యొక్క సీరియస్నెస్ కనబడుతున్నది. దీంట్లో ఏం సీరియస్నెస్ ఉన్నదో, ఎంత లోపం ఉందో కనబడతా ఉన్నది. జస్ట్ ప్రజలకు ఐవాజ్ చేయడానికి తెలంగాణలో అధికారం రావడానికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక డ్రామాగా తప్ప ఇంకేం లేదంతా కూడాను. వాళ్ళకు సిన్సియారిటీ కమిట్మెంట్ ఉంటే బీసీల పట్ల ఈ దేశంలో న్యాయం చేయడానికి అనేక రాష్ట్రాల్లో ఉన్నట్టు బీసీలకు కూడాను తమిళనాడు లాగా 9th షెడ్యూల్ కాకుండా పార్లమెంట్లో చట్ట సవరణ చేసి రాజ్యాంగ పరంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ పెంచే ప్రక్రియ చేపట్టేవాళ్ళు. నిన్నగాక మొన్న కదా 2014 వరకు దేశం మొత్తంలో
2014 వరకు యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొత్తగా డ్రామా మాట్లాడితే ఎట్లా? ఇంత కూడా ప్రాయశ్చితం అనిపిస్తుంది వాళ్ళకు. సారీ చెప్పాలా ఫస్ట్, సారీ చెప్పాలా కాంగ్రెస్ పార్టీ, సారీ చెప్పాలా రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మేము తెలిసి కూడా తప్పు మాట్లాడినాం, అబద్ధం మాట్లాడినాం, ఓట్ల కోసం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, దండం పెడతాం, సారీ. ఇక్కడ నుంచి అటువంటి అబద్ధం మాటలు మాట్లాడి మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయం. ఏది చేయాలనుకుంటామో, ఏది సాధిస్తామో, సాధన అవుతుందో అదే మాట్లాడతాం చెప్పాలి. కానీ ఇప్పటికి కూడా అబద్ధాల యొక్క మాట మాట్లాడతాం. ఇప్పటికీ ఊహాలోకాలు చూపిస్తా ఉన్నారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఇప్పటికి కూడాను మోసానికి ఏ కోశాన కూడా అరే బాగుండదేమో అని ఆలోచించే ప్రసక్తే లేదు వాళ్ళ ఆలోచన. ఏమి మించిపోలే జ్యోష్ట గారు, ఫస్ట్ గ్రామ పంచాయత్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. ఎవరిచ్చారు హక్కు? వాళ్ళ యొక్క గ్రామ పంచాయత్ యొక్క డెవలప్మెంట్ కోసం గ్రామ పంచాయత్ లేకుండా కార్యాపన చేసే హక్కు ఎవరిచ్చినారు? ఇది అన్యాయం కాదా? ఖాళీ ఉంచేటువంటి ఖాళీ ఉంచే పరిస్థితి లేదు. 5 ఏళ్ళకి ఎమ్మెల్యే ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 7 years అయిపోయాయి, 2 years అయిపోయాయి పీరియడ్ దాటేసి. డెవలప్మెంట్ లేదు. శ్రీనివాస్ గారు మళ్ళీ వాయిస్ తీసుకుంటాం. జోష్నా గారు, అల్జాపూర్ సీన్ ఏమంటుండే స్థానిక సంస్థల మొత్తం పరిపాలన కుంటుపడుతుంది, ఇప్పుడు ఇమీడియట్ గా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఇది బీజేపీ వాయిస్ గా నేను మాట్లాడుతున్నా అంటున్నాను. మేమేమంటా ఉన్నామంటే బీఆర్ఎస్ పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల కంటే కూడా మాకు బీసీల రిజర్వేషన్ల అంశమే ప్రధానమైనది. బీసీల రిజర్వేషన్లు తేలిన తర్వాతనే, ఎందుకంటే ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, 3-4 ఎమ్మెల్సీలు అటు కౌన్సిల్ లో ఇటు అసెంబ్లీలో ఈ బిల్లుని ఆమోదం తెలిపిండ్రు. పార్లమెంట్ ఎంపీలు గెలిచినటువంటి 8 మంది ఎంపీలకు కూడా బీసీల ఓట్లతోనే వాళ్ళు గెలిచిండ్రు. కాబట్టి మరి ఈ ఎంపీలు గాని, ఈ రాష్ట్రంలో అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి నాటి వరకు అధ్యక్ష పదవిలో ఉన్న కిషన్ రెడ్డి గారు గాని, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ గాని, వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ల అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు. దీని మీద మేము కూడా మా చిత్తశుద్ధి నిరూపించుకుంటామని చెప్పేసి ఎందుకో ఇవాళ ప్రధానమంత్రి గారిని కలిసే ప్రయత్నమో లేకపోతే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నమో చేయరు. ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు, గల్లీలో ఇంకో మాట మాట్లాడతారు. ఈ బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముద్దాయిగా నిలబడబోతా ఉంది. అంతో ఎంతో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసింది జోష్నా గారు. ఇవాళ బంతి బీజేపీ పార్టీ కోర్టులో ఉంది. ఇవాళ బీజేపీ నాయకులకు గాని, బీజేపీ అధిష్టానానికి గాని బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ రిజర్వేషన్లను తీసుకొని రాగలిగితే, ఆ బిల్లుని ఆమోదింపజేసుకుని రాష్ట్రపతి గారితో ముద్ర వేయించుకుని తీసుకొని వస్తే ఇవాళ బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంతో ఎంతో బతికి బట్టగడుతుంది. లేకపోతే ఇవాళ రెండో ముద్దాయిగా తెలంగాణ రాష్ట్రంలో నిలబడుతుంది. మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ. కైలాస్ నేత ఏమంటున్నాడు అంటే, మేము చాలా ప్రయత్నం చేసినామండి, దేశంలో ఎవరు చేయలేదు, మేము చేసినామని అంటా ఉన్నారు. ఓకే, నిజమే, సరే, సంతోషపడదాం కొద్దిసేపు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా పెద్ద ప్రయత్నమే చేశారు. మీ ప్రయత్నంలో లోపం ఉంది అంటా ఉన్నాం. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము చెప్తా ఉన్నాం. డెడికేషన్ కమిషన్ వేసినాము, ఎన్యూమరేటర్లను నియమించినాము, ఎంపారికల్ డాటా తీసుకున్నాము అని అంటా ఉన్నారు. ఈ దేశంలో బీసీలు అంటే పాలక వర్గాలు లేకపోతే ఆధిపత్య వర్గాలు బీసీలని మేము ఏది చేస్తే గదే తీసుకోవాలరా బాయ్ అనేటువంటి ఒక సుప్త చేతనావస్థలోకి మమ్మల్ని నెట్టి వేసిండ్రు. ఇవాళ కైలాష్ నేత లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, మా సినన లాంటి వాళ్ళు చదువుకొని ప్రశ్నించే స్థాయికి వచ్చేసరికి వాళ్ళ లోపాలు గాని, వాళ్ళ ప్రయత్నాలు గాని, వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహాలు గాని మేము ప్రశ్నిస్తుంటే ఇవాళ మేము వాళ్ళ శత్రువులుగా కనిపిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ బీసీలను మోసం చేసింది అంటా ఉన్నామంటే జోష్నా గారు, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మొదటి బిల్లు 37% పెట్టింది. ఎలాంటి డెడికేషన్ కమిషన్ లేదు, ఎలాంటి డాటా లేదు. అక్కడ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసింది. తర్వాత జానారెడ్డి ఇన్వాల్వ్ అయ్యిందండి దీంట్లో. జానారెడ్డికి ఏం సంబంధం ఉంది జోష్నా గారు? పోనీ బీసీల కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎట్లా ఇస్తారంటే చైర్మన్ గా, సబ్ కమిటీ చైర్మన్ గా? ఇవాళ బీసీలు ఎవరు లేరా? కొండా సురేఖ లేదా? పొన్నం ప్రభాకర్ అన్న లేడా? మిగతా బీసీ నాయకులు ఎవరు కనిపించలేదా? క్యాబినెట్ సబ్ కమిటీకి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక అగ్రవర్గ నాయకులు ఎట్లా పెడతారంటే అర్థం కాదు. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని రెడ్డే నిర్ణయిస్తారా? జానారెడ్డి వచ్చి ఆ లెక్కలు చదువుతాడా? డెడికేషన్ కమిషన్ లెక్కలు? సో ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి అనేటువంటిది అర్థమైంది. ఇవాళ మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల మేనిఫెస్టో లాగా, ఎన్నికల ఎజెండాగా పెట్టుకుని మాత్రమే బీసీల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. బీసీలకు నిజంగా చిత్తశుద్ధ రిజర్వేషన్ల అంశమే ఇవ్వాలనుకుంటే
మహారాష్ట్రలో 9 సంవత్సరాలు ఎన్నికలు జరుగుతలేవు, తమిళనాడులో 6 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు. మాకు ఎన్నికలు అంటే దత్తాత్రేయ గారు కమిషన్ కి ఎవరిని చైర్మన్ చేసినా, డెడికేషన్ కమిషన్ ఎవరి చేతిలో పెట్టినా, ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు 42% రిజర్వేషన్ తోనే వెళ్ళాలి అన్న బిల్లు పెట్టారు. అవునండి. సో ఈవెన్ ఢిల్లీకి సంబంధించి కూడా వెళ్ళడానికి కూడా అఖిల పక్షాన్ని పిలిచాము అని అంటున్నారు, మీరు రాలేదంటున్నారు. వాళ్ళు ఎక్కడ పిలిచిండ్రండి జ్యోత్స్న గారు? కైలాష్ నేత గారు ఇంతకుముందు మీ ముందే అన్నారుగా, నేను అడగడం కాదుగా, కైలాష్ నేత గారు చెప్పారు మేము పిలిచాము మీరు రాలేదంటున్నారు. వాళ్ళు పిలిచింది కాంగ్రెస్ తల్లి యొక్క విగ్రహ ఆవిష్కరణకు అన్ని పార్టీల అధ్యక్షుల దగ్గరికి పొన్నం ప్రభాకర్ పంపించి లేఖలు ఇచ్చారు తప్ప ఈ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర 2 రోజులు డ్రామా చేసి వచ్చారు. ఆ డ్రామాకు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేదు, ఖర్గే గారే రాలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పోనీ పార్లమెంట్ సెషన్ జరిగింది జ్యోత్స్న గారు, ఒక్క పార్లమెంట్ సెషన్ లో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎంపీలు గాని, బీజేపీ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు గాని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాని ఏ ఒక్కడైనా బీసీల అంశంలో 42% రిజర్వేషన్ అంశం బిల్లు పెండింగ్ లో ఉంది, దాన్ని ఆమోదించండి అని చెప్పి మాట్లాడారు. ప్రతిపక్ష నేత, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడారు? మేము తెలంగాణ మోడల్ అని చెప్పేసి బీహార్ లో అడిగే ప్రయత్నం చేసినాం, బీహార్ లో చెప్పచెల్లుమన్నది. బీసీలు ఏమంతా చైతన్యవంతులు ఏం కాదండి, ఇప్పుడు చాలా చైతన్యవంతమైనటువంటి పొజిషన్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా కథం అవుతుంది చూస్తాగా. ఒకవేళ పార్టీ పరంగా ఇస్తా అంటే అభ్యంతరమే ఉంటుంది. ఎవరికి కావాలండి పార్టీ పరంగా? వాడెవడు ఇచ్చేది నాకు అర్థం కాదు. ఎవరి పార్టీ వానికి 40% రిజర్వేషన్ పార్టీల పరంగా చట్టబద్ధత ఉంటుందా జ్యోత్స్న గారు? మీరు చెప్పండి, ఏ ప్రాతిపదికన ఇస్తారు? రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒకవేళ ముందైతే ఎన్నికలు జరుపుదాము, ఇప్పుడు గ్రామాల్లో ఉన్న సిచ్యువేషన్ చూసినట్టయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ముందు ఎన్నికలు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో నిర్వహించిన తర్వాత ఈ 42% రిజర్వేషన్ కు సంబంధించి పోరాడదామా అన్నటువంటి ఒక ఆలోచన కూడా వస్తోంది. అట్లా వెళ్తే ఎట్లుంటది? నేనేమంటున్నా, అది పేలడి తుపాకీ లాగుంటది. ఎట్లా ఉంటది అంటే, ఇవాళ డిమాండ్ కు తీవ్రమైనటువంటి మద్దతు ఉన్నది, అన్ని సంఘాలు ఏకమైన ఒక జేఏసీగా ఏర్పాటైంది. నువ్వు ఢిల్లీలో తేల్చుకొని రా భయ్, నువ్వు నెల రోజులు గాని సంవత్సరం గాని ఢిల్లీలో ఫస్ట్ తేల్చుకొని రా, ఢిల్లీకి తీసుకపో, అఖిల పక్షాన్ని తీసుకపో, ఒక ఆమరడి దీక్ష కూర్చో, 2 రోజులు చేస్తావా 4 రోజులు చేస్తావా కూర్చో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డకు చలో ఢిల్లీ పిలుపునియు, మేమందరం సహకరిస్తాం. నువ్వు ఢిల్లీలో పోరాటం చేయి. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి సాధ్యమైతే లేదండి మేము పార్టీల పరంగా ఇస్తామంటే ఎవరికి కావాలా పార్టీల పరంగా రిజర్వేషన్? నాకు అర్థం కాదు. అది పోనీ పార్టీల పరంగా రిజర్వేషన్ ఇస్తే సర్పంచులు ఎంపీటీసీ జడ్పీసీలకు ఇస్తావు కావచ్చు, మరి మా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఎవరు ఇవ్వాలి? ఇవాళ మా బీసీ బిడ్డలు 42% మెడికల్ సీట్లలో బీసీలకు వాటా పెరగాలంటే ఆ రిజర్వేషన్ల సంగతి ఏంది? ఒకవేళ ఆలస్యమైనా పర్వాలేదంటారు, ఇప్పుడు ఇది తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించమంటారు 100%. ఇంకోటి ఈ తొందర ఎవరికి ఉంటుంది తెలుసా జ్యోత్స్న గారు? ఆధిపత్య కులాలకు, అగ్రవర్ణాలకు తొందర ఉంది. తొందరగా ఎన్నికలు పెట్టేస్తే 5 ఏళ్ళు బీసీలని వెనక్కి నెట్టేయచ్చు, 5 ఏళ్ళ తర్వాత దేవుడేది. ఇప్పుడు ఎన్నికలు జరగాలంటే రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికో లేకపోతే ఇంకో సామాజిక వర్గానికో తొందర ఉంది తప్ప బీసీలకు ఎవరికి తొందర లేదు. మాకు ఆ అంశం తేలాలా. ఇవాళ కుండబద్దలు కొట్టాడుక ఇస్తారా సస్తారా? అది బీజేపీ మీద నెట్టేస్తావా, కాంగ్రెస్ మీద నెట్టేస్తావా? నీ చిత్తశుద్ధి నిరూపించుకో. చెలో ఢిల్లీ ప్రోగ్రామి సిద్ధారామయ్య గారిని పిలు, మన రాహుల్ గాంధీ గారిని పిలు, మేము కూర్చుంటాం మన దీక్షలకు వచ్చి. అది కాంగ్రెస్ పార్టీ దీక్ష కాదు, అది బీసీల దీక్షగా ప్రకటిస్తాం. నువ్వు పెట్టి ఫస్ట్ ఢిల్లీలో మీటింగ్ పెట్టు, ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందర తింటే ఎందుకు నీ చిత్తశుద్ధి నిరూపించుకో? ఎందుకు భయపడుతున్నావు? అనే బాయ్ దగ్గరికి పోవడానికి ఎందుకు భయం అవుతుంది? దత్తాత్రేయ గారు, ఇదే సిచ్యువేషన్ గత ప్రభుత్వంకి సంబంధించి కూడా వచ్చింది. ఇంకా మీరు బిల్లు దాకా కూడా వెళ్ళలేదు, ఆర్డినెన్స్ దాకా కూడా వెళ్ళలేదు, ఇది రూల్ కాదు అని అంటే ఆ తర్వాత కోర్టుకు వాళ్ళు వెళ్ళిన తర్వాత కదా ఇది అయిపోయింది. సో ఇప్పుడు కోర్టు లెక్కలే అక్కడ నడుస్తున్నాయి. జ్యోత్స్న గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మేము బీసీల ఓట్ల కోసం బీసీలను మోసం చేసే హామీ మేము ఇవ్వలేదు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇస్తారా సస్తదా అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. అది నువ్వు అడిగినావు, ఇస్తామని చెప్పి ప్రకటించినావు, కామరేటివ్ డిక్లరేషన్ తో నువ్వు ఓట్లు తీసుకున్నావు, ఇవాళ ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ నీ బాధ్యత కదా బీసీలకు 100 రూపాయలు ఇస్తాను. మీరే సమాధానం చెప్పాలి. దత్తు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డ, బలహీన వర్గాలకు తప్పకుండా రాజ్యాధికారం రావాలనే సంకల్పం ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు. వారి మాటల పట్ల కానీ మరొక దాని పట్ల కానీ కొన్నింట్లలో భేదాభిప్రాయం ఉన్నా నేను వారితో ఏకీభవిస్తూ ఇక్కడ 2 విషయాలు మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. జానారెడ్డి గారికి ఎందుకు సంబంధం ఉన్నారు? జానారెడ్డి గారు సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ నడిపినటువంటి యోధుడు. వారికి ఇంచు తెలుసు పంచాయతీరాజ్ చట్టం గురించి. అందువల్లనే తెలంగాణ ప్రభుత్వానికి ఒక సూచనలు చేసిండు, ఏ రకంగా చేస్తే చట్టంలో చెల్లుబాటు అవుతుంది, ఏ రకంగా బిల్లు తీసుకురావాలి, ఏ రకంగా కమిషన్ వేయాలి,
కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టబద్ధత రూపం దాల్చడానికి వారు ఒక సలహా ఇచ్చారు తప్ప దీన్ని మరో రకంగా రాజకీయం చేయడానికి మనం ప్రయత్నం చేయవద్దు. రెండవది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అటు సమైక్య రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినారు, పిసిసి అధ్యక్షునిగా పనిచేసినారు. ఇవాళ బలహీన వర్గాల యొక్క సంబంధించిన ప్రతి ఇంచు తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ ప్రతి కులానికి సరే వాళ్ళ కులం డెవలప్ కావాలనే ఆలోచన ఏముంటుందో ఏం సంగతి, కానీ రాజకీయాలు వచ్చిన తర్వాత సమాజం యొక్క ఆలోచనలు, సమాజం ఏం కోరుకుంటుందో అది చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ మీ కేసీఆర్ గారు ఒక సామాజిక వర్గానికి చెందొచ్చు, కానీ సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పనిచేసిరా లేదా 10 సంవత్సరాల. కాబట్టి పలాని కులం కొరకే పనిచేస్తారు. ఈ కమిటీ వేయడం వల్ల పలానా వాళ్ళ కోసమే పనిచేస్తారు కాదు. ఇందులో వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు, లేకపోతే కేంద్రానికి పంపినప్పుడు ఏ రకంగా ఉండాలనే దాంట్లో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు పనిచేసినారు. ఏనాడు కూడా జానారెడ్డి గారు కింది వర్గాల కోసం కానీ లేకపోతే మధ్య ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం కానీ వ్యతిరేకంగా చేయలేదండి ఈ జిల్లాలో ఉన్నవారిగా. సరే వాళ్ళు ఎన్నిక కావడం, ఆ కులంలో పుట్టడం అనేది వాళ్ళకి సంబంధించింది కాదు, అది భగవంతుడు పుట్టించిండు. కానీ పనిచేసిన విధానాన్ని గమనించాలి. రెండో విషయం, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను మళ్ళీ చెప్తున్నా, వారు 100% బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లు విద్య వైద్య లోపట రాహుల్ గాంధీ గారి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి ఓ సైనికుని లెక్క పనిచేస్తుండు. దాన్ని మనం పుచ్చుకొని మరింత ముందుకు పోవాలి తప్ప ఇది పలాని వాళ్ళు చేయలేదు, మీరు ఆమరణ నిరాదీక్ష చేయండి. నేనేమంటున్నంటే ఆమరణ నిరాదీక్ష కాదు, ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో శాసన మండలిలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఏనాడైనా చర్చలో పాల్గొన్నారా? ఏనాడైనా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిరా? మా ముఖ్యమంత్రి గారు పదే విజ్ఞప్తి చేసిండ్రు, రండి మీ అనుభవాన్ని మాకు చెప్పండి, ఒకవేళ మాలో లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాం, లేదా మనం అందరం కలిసి కేంద్రం దగ్గరికి పోదాం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు రిజర్వేషన్ విషయం మాట్లాడుతున్నాం. ఒకవేళ ఇది అమలు చేయలేదని మీరు భావిస్తే, మీకు ఇందిరా పార్క్ ఉన్నది, ఆనాడు మీరైతే బంద్ చేసారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, హరీష్ రావు గారు ఖాళీగానే ఉన్నారు. ఆమరణ నిరాదీక్ష చేస్తే తప్పకుండా అయితే తీసుకొస్తాం అని అన్నది మీరే కదా అండి. నేనేమంటున్నాను మేడం, మా యొక్క ఆలోచనని మేము చట్టపరంగా చేయాల్సిన ప్రతి పనిని చేసిన తర్వాత కోర్టుకు వ్యతిరేకంగా పోతావా మేడం? మీరైనా మేమైనా? ఈ దేశంలో కోర్టే కదా అంతిమంగా. కోర్టు ఏం చెప్తుంది? మీరు పార్లమెంట్ లో చట్టం ఆమోదం అయిన తర్వాతనో లేకపోతే దానికి సంబంధించిన బిల్లు 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే అవుతుందని చెప్పిండ్రు. కాబట్టి గతంలో ఉన్నటువంటి వాటిని మేమంతా కూడా అధ్యయనం చేసిన తర్వాతనే బిల్లు తీసుకొచ్చినాం తప్ప కైలాష్ గారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీ ఇచ్చిన టైంలో కూడా విపక్షాలు పెద్ద ఎత్తున, అంటే హామీ ఇచ్చిన అప్పుడు మీరు ప్రతిపక్షము, సో మీరు అధికారంకి వచ్చిన తర్వాత కూడా ఈ బిల్లు పెట్టక ముందు కూడా, సర్వే స్టార్ట్ అవ్వక ముందు కూడా, ఇది కుదరని పని, ఈ వేలో వెళ్తే కుదరని పని, ఖచ్చితంగా 9th షెడ్యూల్లో ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది అని చెప్పారు. మీరు ఇన్ని స్టెప్పులు ఎక్కారు, బట్ అయినా కూడా ఇంతవరకు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇలా చేసినా అవదు అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు. అయితే వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇవన్నీ ఈవెన్ బీసీ సంఘాలు కూడా, అంటే వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇవన్నీ మీకు కూడా తెలుసు, మీకు తెలియంది కాదు, మీ దగ్గర పెద్ద ఎత్తున న్యాయ నిపుణులు ఉంటారు, ఖచ్చితంగా చర్చిస్తారు. ఇంత తెలిసి కూడా జస్ట్ మేము చెయ్యలేదు అనకుండా ఉండేందుకు మా ప్రయత్నం మేము చేసామని ప్రజల్లో ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకునేందుకు మీరు చేసిన పనిది అని ఎవరు చెప్పారు మేడం? ఇవాళ ఒకవేళ అనేక సందర్భాలు మీకు ఒక విషయం చెప్తున్నా, రిజర్వేషన్ విషయంలో కూడా మీరు గతంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను పరిశీలించినప్పుడు మీ దగ్గర ఆధారాలు లేవయ్యా, సైంటిఫిక్ డాటా లేదయ్యా, ఏ కులం ఎంతో సంబంధించింది మొత్తం చేసుకున్న తర్వాత మా దగ్గరికి రా అని అనేక రాష్ట్రాలలో అనేక కోర్టుల తీర్పులను అధ్యయనం చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓ కమిషన్ వేసి ఆ తర్వాత సంబంధించిన లెక్కలు తీసుకొచ్చి లక్షల పేజీలలో 100 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని అన్నిటిని కూడా కోర్టు ముందు మేము ఇవ్వడం జరిగింది మేడం. ఏకాకిన తీసుకురాలే మేడం, ఇది ఏదో జియో తీసుకొచ్చి రిజర్వేషన్ ఇవ్వండి చెప్పలేదండి. అవి చట్టబద్ధంగా నిలబడడానికి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పనిని కూడా మీరు అభినందించాలి. రెండో విషయం, శాసనసభలో జరిగినప్పుడు ఇదే బీఆర్ఎస్ మద్దతు పలికింది, ఇదే భారతీయ జనతా పార్టీ పలికింది. మళ్ళీ భారతీయ జనతా పార్టీ బయటకు వచ్చి పైపెచ్చు ఏమంటారు అంటే, ఇది ముస్లింలను కలిపిరు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం, అది వదిలేసి తీసుకురా గంట లోపల ఆమోదం చేస్తా అంటారు. నేనేమంటున్నా, ఇదే ముస్లిం సామాజిక వర్గాలు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, గుజరాత్ లో ఉన్నాయి, మీ పార్ట్నర్ అలయన్స్ లో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఏ మహాకూటమి అవుతుందో అందులో కూడా ఉమ్మడి రాష్ట్రం నుంచే రిజర్వేషన్ ఇచ్చిందని అడాప్ట్ చేస్తున్నారు కదా. మీరు వెళ్ళిన ప్రొసీజర్ గురించి, అంటే మీ ప్రయత్నం గురించి తప్పు పట్టట్లేదు, కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి దాంట్లో అక్కడ ఈవెన్ కోర్టు దగ్గర వెళ్ళినప్పుడు కోర్టు కూడా పలు క్వశ్చన్స్ రైజ్ చేసింది. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారా, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారా, ఏమన్నా అబ్జెక్షన్స్ వచ్చినాయా, వాటిని సరిదిద్దారా, లేదా ఏ కాస్ట్కి సంబంధించి ఆ కాస్ట్ ఇంతమంది ఉన్నారు ఇంత లెక్క అని
క్లియర్గా మెన్షన్ చేశారా? పలు ప్రశ్నలు సంధించినప్పుడు సరైన స్పందన రాలేదు అనేది విపక్షాల వర్షన్, విపక్షాల క్వశ్చన్. లేదండి, మీరు గమనించాలి, ఈ లెక్కలు జరుగుతున్నప్పుడు అనేకమైనటువంటి అఖిలపక్ష పార్టీలు కానీ, బీసీ సంఘాలు కానీ, లేదా సమాజంలో ఉండబడే బలహీన వర్గాల అభ్యున్నతి కోరుకునేటువంటి ఎస్సీ కానీ, ఎస్టీ సంఘాలు కానీ, లేదా అప్పర్ క్యాస్ట్లు కానీ, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా మేమంతా కూడా సావధానంగా విని లేఖల రూపంలో తీసుకొని జిల్లాల వారీగా అన్నిటిని, ఆ కమిషన్ అనేది ఏదో ఒక రూమ్ లో కూర్చొని చేసింది కాదండి. 33 జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే 10 జిల్లాలు, వాటిని అన్నింటిని కూడా జిల్లాకు వచ్చి 2 రోజులు సమయం కేటాయించి ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు కానీ, ప్రజల నుంచి వచ్చినటువంటి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకపోతే సక్సెస్ అయితే వాళ్ళ నుంచి వినతి తీసుకున్న తర్వాతనే ఒకదాని తర్వాత ఒకరికి తీసుకుని దీన్ని చట్టబద్ధ రూపకల్పన చేయడానికి ముఖ్యమంత్రి గారు పనిచేసింది తప్ప, మేము రాత్రి తీసుకొచ్చి మేము ఇస్తున్నాం పో అంటే రేపు కోర్టులు అడిగినాయి అనుకో ఏం చెప్తారండి? నేను అడుగుతున్నా, కోర్టుకు ఏం సమాధానం చెప్తావు? రెండో విషయం, ఏ వర్గాల ఎంత ఉందో అనేది మేము కోర్టు దగ్గర పెట్టామండి, బయట పెట్టాల్సిన అవసరం అది అవసరం వచ్చినప్పుడు చెప్తాం, పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన సమాధానం. కానీ కోర్టు అడుగుతుంది కదా అనేక సందర్భాల్లో, మీ దగ్గర లెక్కలే లేవు, అసలు మీ జనాభా ఎంత ఉందో లేదురా బాబు, అది చేసుకున్న తర్వాత రాపోరంటే మేము ఆ కోర్టుకు సమర్పించినాం అంటున్నా. ఇక్కడ గమనించాల్సింది మీరు 80 లక్షల పేజీలని కోర్టు ముందు ఉంచిన తర్వాత కోర్టులో ఇవాళ ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళు రిజర్వేషన్ల వ్యతిరేకంగా అది సుప్రీంకోర్టు యొక్క స్లాబ్ను అనుసరించి. కాబట్టే ఇవాళ మేమేమంటున్నామంటే, మీ చేతిలో ఉంది భారతీయ జనతా పార్టీ, ఈనాడు దేశంలో అధికారం ఉంది, మీకు కావాల్సిన చట్టాలు అది 3 తలాక్ చేసిండ్రు, 317 చేసిండ్రు, ఆ తర్వాత జిఎస్టీ మీరు ఏం కావాలో చేసుకున్నారు. అంటే మా వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ని చిత్తశుద్ధి నిరూపించుకోమంటారు. శ్రీనివాస్ సార్, ఇప్పుడు బిల్లుకు సపోర్ట్ చేశారు, బట్ దానిపైన మీరు చెప్పినటువంటి అబ్జెక్షన్స్ కూడా మేము విన్నాము. సో ఇందులో ముస్లింలకు సంబంధించి ఎక్కువగా ఎంటర్ చేశారు అని చెప్పేసి, వాళ్ళ రిజర్వేషన్ పెరిగిపోతుంది అని చెప్పేసి, ఇది బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లా లేదు, ముస్లింలను కలుపుకొని బీసీలను అలా లెక్క చూస్తే 36 వస్తాయి రకరకాల. ఇది కనుక తీసేయండి, నిజంగానే ఆ మాట కూడా అన్నారు బీజేపీ నేతలు, గంటలో చేయించేస్తామని. అంత ఈజీగా చేయించేటట్టు అయితే ఎందుకు అసలు అవ్వదు అంటున్నారు? బీఆర్ఎస్ లాగా భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ కాదు జ్యోష్ణ గారు, ఇది నేషనల్ పార్టీ. ఏ ఆలోచన ఉన్నా కానీ దేశవ్యాప్తంగా దృష్టిలో పెట్టుకొని జాతిని మరి సెంట్రిక్ గా చేసుకునే నిర్ణయం తీసుకుంటాం. శ్రీనివాస్ సార్, ఈ మాట అన్నది బీజేపీ నేతలకు తెలియదా? ఇక్కడ జాతీయ పార్టీ ఆ చర్చ మన రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ వరకు అయితే ఈ సమస్య ఉన్నది. ముస్లింలను కలిపేసినారు, పర్సంటేజ్ వాళ్ళని పెంచేసినారు, హిందువులు తగ్గించేసినారు, బీసీలు తగ్గించినారు. ఇప్పటికీ కౌంటింగ్ లో లెక్కలకు రాలే, ఎంపిరికల్ డాటాలో మీరే అడ్మిట్ చేస్తారు సర్కార్. ఇంకా కొన్ని లక్షల మంది యొక్క పేర్లు నమోదు కాలేదు, డాటా రాలేదు, కుటుంబాలు అని చెప్పేసి. సో అవన్నీ యాడ్ చేస్తే పర్సంటేజ్ పెరుగుతుండొచ్చు, వాళ్ళ ఇంకా సీరియస్ గా చేస్తే వాళ్ళకి తగ్గుతుండొచ్చు. సో ఈ టెక్నికల్ ఎంపిరికల్ డాటాలో ఉన్నటువంటి పొరపాట్ల గురించి చాలా స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ఆ డాటా కూడా డిపెండెంట్ గా ఉండి వేరే అవుట్ సోర్సింగ్ టీం ద్వారా రెడీగా ఉన్నట్టు రిపోర్ట్ తయారు చేసి ముందర పెట్టేశారు వెంకటేశ్వర్ గారు. సో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి, మీ పని కాదు అది. జనాభా సెన్సస్ తీసే బాధ్యత మీది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ది. ఇది రిజర్వేషన్ కూడాను మీ ఒక్కరితోనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత మాత్రం అయ్యేది కాదు. మీరు సెంట్రల్ లేకపోయే, ఉన్నప్పుడేమో చెయ్యలేదు, లేనప్పుడేమో డ్రామా చేస్తున్నారు. మరి శాసనసభలో నేను ఒక్క మాట, నేను మీ పట్ల గౌరవం ఉంది, శాసనసభలో ఇదే ఎల్పీ లీడర్ గారు ఆమోదం తెలిపినారు, తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పినారు. అదేవిధంగా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పిన మేము కూడా మీకు కూడా. రెండోది, అదేవిధంగా శాసన మండలిలో కూడా మీరు తీర్మానం లోపల ఇవాళ ద్వంద్వ వైఖరితో భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీగా ఇక్కడ ఒక రాష్ట్ర బీజేపీ టీమ్ గా ఆ హౌస్ లో మాట్లాడిన ఒక విషయం అయితే, నేషనల్ పార్టీగా కేంద్రం దగ్గర కూడా ఆలోచన ఉంటుంది వాళ్ళు ఏం చేయాలన్నది. మా అభిప్రాయం భిన్నంగా నీకుంది. మీ ఆలోచన ఎట్లుందంటే, మేము 2028-29 ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే నెక్స్ట్ మాకున్న ఏకైక అస్త్రం బీసీల యొక్క జనగణన చేయడం, వాళ్ళకి రిజర్వేషన్ ఎన్నికల ఎజెండాలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయా? ఇది కాంగ్రెస్ పార్టీయా? భారతీయ జనతా లబ్ధి కోసం లబ్ధి కోసం ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తారు, హైకోర్టు కొట్టేసింది. సేమ్ సిమిలర్ గా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు తిరిగి పంపించేసింది.
ప్రాక్టికల్ గా పాసిబిలిటీ లేనటువంటి ఒక అంశం మీ పరిధిలో లేదని అది మాకు తెలుసు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని మా స్టాండ్ మేము మార్చుకున్నాం. నిన్న క్యాస్ట్ సిస్టమ్ లేకుండా మా అడుగుతారా, కానీ మేము సిచ్యువేషన్ బట్టి ఎట్లయితే రాజ్యాంగంలో సవరణ చేసుకుంటా ఉన్నామో భారతీయ జనతా పార్టీ కూడా తన స్టాండ్ తన ఆలోచన స్మూత్ గా మార్చుకున్నాం. క్యాస్ట్ సెన్సెస్ కోసం ముందుకు వచ్చాం, దాన్ని అభినందించండి మీరు. మేము తీసుకున్నటువంటి నిర్ణయం తూచా తప్పకుండా 100% అమలు చేస్తాం. అది మనసా వాచా కర్మణ చేసేటువంటి గుణం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఇవాళ స్టాండ్ తీసుకున్నాం మొన్ననే. ఇంకో 1 year లోపల మేము రిపోర్ట్ తీసుకొస్తామని చెప్తున్నాం. దాని తర్వాత మా స్టాండ్ లో మార్పు వస్తే ఇన్ ఫేవర్ ఆఫ్ బీసీ లేకుంటే రిజర్వేషన్ వ్యవస్థను మళ్ళా తిరిగి పునరాలోచించేటువంటి వ్యవస్థ చర్చకు తీసుకురాకుండా మమ్మల్ని అడగండి. కానీ మీరు చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉండి చేయలేదు, రాష్ట్రంలో అధికారంలో చేయలేదు. 9th షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు 9th షెడ్యూల్ అంత ఈజీ కాదన్న విషయం సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది. ప్రతిదానికి 9th షెడ్యూల్ చేయడమా, అదే పెండింగ్ లో సుప్రీంకోర్టు తమిళనాడుది. దాని తర్వాత కనుక అంత ఈజీగా పాసిబిలిటీ అయ్యేటట్టయితే 9th షెడ్యూల్, దేశంలో అనేక రాష్ట్రాలు 9th షెడ్యూల్ గురించి మరియు కేంద్రం మీద ఒత్తిడి పెంచేవాళ్ళు. ఎందుకు కాలేదు? ఓన్లీ తమిళనాడు ఎందుకు అయింది? దట్టు ఎందుకు పెండింగ్ ఉంది ఇప్పటిదాకా? ఇది లాజికల్ గా ఆలోచించాలి. దీన్ని అర్థం చూద్దాం. క్యాబినెట్ భేటీ ఉంది, స్థానిక ఎన్నికలపైనే చర్చించబోతున్నారు. అంటే 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు అంటున్నారు 30 seconds. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే మీరు అమలు చేయండి. అందరం ఇద్దాం బీసీలకు 42% అంటే అది అయ్యే మాటనా? మీకేం అధికారమే వేరే పార్టీ మీద నిర్ణయాలు రుద్దడానికి? వాళ్ళ పార్టీ గురించి చెప్తారేమో, తెలిసి కూడాను కాంగ్రెస్ పార్టీ అయితే 42% రిజర్వేషన్ తోనే ముందుకెళ్దామని చెప్తదేమో. మమ్మల్ని మా సీనన్న భారతీయ జనతా పార్టీ కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళలో నరాన బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూద్దామండి. ఇవాళ స్థానిక ఎన్నికలకు సంబంధించి అంటే పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. ఇవాళ కేబినెట్ భేటీ తర్వాత ఒక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. చూద్దాం. శ్రీనివాస్ సార్, చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ గారు, కైలాష్ నేత గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.